సో అక్కడ అమెరికాలో కేవలం రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంపే గెలవలేదు కదా, డెమోక్రాట్స్ అండ్ అపోజిషన్ కూడా ఉంది కదా. అపోజిషన్ పార్టీకి సంబంధించిన వివిధ ప్రాంతాల సెనెట్లు ఈ విషయాన్ని చెప్తున్నారు. 70 మంది డెమోక్రాట్లు అండ్ మరికొంతమంది సెనెట్లు సొంత పార్టీలో కూడా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఆయన ఇప్పటికే 10ల సంఖ్యలో లెటర్స్ వస్తున్నాయంటే జేడీ వ్యాన్స్కి. జేడీ వ్యాన్స్ యాజ్ ద ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్ అమెరికాలో ఉన్నారు. సో ఆయనకి 10ల సంఖ్యలో లేఖలు వస్తున్నాయంటే బికాజ్ డొనాల్డ్ ట్రంప్ యొక్క మూలంగా అమెరికా దేశం మొత్తం తీవ్రంగా నష్టపోతోంది. డొనాల్డ్ ట్రంప్ని ఇప్పటికైనా కట్టడి చేసి ఆయన ఆ స్థానం నుంచి పక్కకు కూర్చోబెట్టకపోతే మరింత తీవ్రమైనటువంటి నష్టాన్ని అమెరికా చవి చూడాల్సి వస్తున్న రకంగా వార్నింగ్తో కూడిన మెసేజెస్ని, లెటర్స్ కూడా జేడీ వ్యాన్స్కి పంపిస్తున్నారంట. ఒకరిద్దరు కాదు, 10ల సంఖ్యలో లేఖలు వస్తూ ఉన్నాయి. మీరు నమ్మరు, కాలిఫోర్నియా లాంటి ప్రాంతాల్లో, లాస్ ఏంజలస్, ఇటువంటి టెక్సాస్, ఈ న్యూయార్క్ ప్రాంతాల్లో చాలా భయంకరమైనటువంటి నిరసనలు వెలువెత్తుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ని ఉదాహరణకి ఆయనకు సంబంధించిన ఫోటోని ఒక డస్టర్ల మాదిరిగా, తర్వాత కొన్ని ఫైబర్ గూడ్స్ మాదిరిగా ఆయన ఫోటోల్ని ఒక స్టాచ్యూలా మార్చి